గైస్, ఈరోజు దమ్ము శ్రీజాని ఎలిమినేట్ చేయడం నాకైతే అస్సలు ఫెయిర్ అని అనిపించలేదు. ఇలాంటి డెసిషన్స్ బిగ్ బాస్ టీమ్ తీసుకొని ఫైటింగ్ స్పిరిట్ ఉన్న కంటెస్టెంట్స్ని ఇలా ఎలిమినేట్ చేసేసి అన్ఫేర్ ఎలిమినేషన్స్ పెడితే మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 కూడా తుస్సని పోతుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నిజంగా ఇదైతే చాలా అంటే చాలా అన్ఫేర్. ఇన్ కేస్ మీరు ఇలాంటి ఎలిమినేషన్ చేసే పని అయితే ఓట్స్ ఎందుకండి అసలు పెట్టడం నాకు అర్థం కాదు. అసలు ఈ వీక్ మీరు పెట్టిన గేమ్సే సరిగ్గా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ స్టార్ అని చెప్పేసి, మళ్ళీ డేంజర్ జోన్ అని చెప్పేసి, వైల్డ్ స్ట్రామ్ వస్తుంది, ఫైర్ స్ట్రామ్ వస్తుంది, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పేసి, ఆ వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఆ జెంట్ కంటెస్టెంట్స్ కొంచెం బెటర్. ఈ లేడీ కంటెస్టెంట్స్ ఒక్కళ్ళకి కూడా బుర్ర లేదు, ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కళ్ళైనా అసలు ఆ బిగ్ బాస్ చూసారో లేదో కూడా తెలియట్లేదు. నాన్ సెన్స్ పీపుల్ని తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. వాళ్ళ అసలు వీళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంటి? వీళ్ళకి అసలు ఏం తెలుసు అని మీరు దమ్ము శ్రీజాని ఎలిమినేట్ చేశారు? చెప్పండి. నాకైతే అసలు కరెక్ట్ అని అనిపించట్లేదు. నాకే కాదు, ఎవరికి అనిపించట్లేదు. ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్టింగ్ నుంచి చూస్తున్నారో వాళ్ళలో ఎవ్వరికీ అనిపించట్లేదు. ఇది కంప్లీట్గా బిగ్ బాస్ మిస్టేక్ లాగానే ఉంది. ఇలాగే మీరు ఇంకా తీసేస్తూ ఉంటే కామనర్స్ని ఇంకా ఎవ్వరు చూడరు. మీ టీఆర్పీ రేటింగ్స్ అవి ఇవి ఇంకా ఏం మీరు దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఫైర్ స్ట్రామ్ అన్నారు, దీనిక అన్నట్టు అనిపించింది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ అండ్ ఆ క్యాలిక్యులేషన్స్ బిగ్ బాస్ ఎలా చేస్తున్నారంటే, కావాలని పాయింట్ టు పాయింట్ కావాలని అబ్జర్వ్ చేసి దమ్ము శ్రీజాని ఎలా ఎలిమినేట్ చేయాలి అని బాగా ప్లాన్ వేసి శ్రీజాని ఎలిమినేట్ చేసినట్టే ఉంది. ఈవెన్ వాళ్ళు పెట్టిన రింగ్ టాస్క్ లో డెమాన్ పవన్ కన్నా శ్రీజ చాలా బాగా ఆడింది. అలాంటప్పుడు శ్రీజాని విన్ చేసి డెమాన్ పవన్ ని డేంజర్ జోన్ లో పెట్టొచ్చు కదా. ఎందుకు మీకు ఇప్పుడు లవ్ ట్రాక్ కావాలా డెమాన్ పవన్ రీతుది? సపోజ్ డెమాన్ పవన్ ని ఎలిమినేట్ చేసుంటే ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ టైం మళ్ళీ పెట్టి తన్ని మళ్ళీ ఇతను ఎక్కువ ఆడేసి ఈ పిల్లకి తక్కువ రింగ్స్ పడేలాగా చేసిన ఆ టైంలో మళ్ళీ ఆ శ్రీజ నీదే తక్కువ ఉన్నాయి అని ఇమీడియట్ గా బజర్ కొట్టడం, ఇలాంటివన్నీ బిగ్ బాస్ స్ట్రాటజీస్ అందరికీ తెలుసు. ఇన్ కేస్ మీరు అలాంటి మైండ్ సెట్తోనే ఉన్నప్పుడు అసలు ఓట్స్ ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ పర్ ఓట్స్ శ్రీజ ఎలిమినేట్ అవ్వదు. మరి ఎవరు బాటంలో ఉన్నారు? ఫ్లోరా, దాని తర్వాత రీతువా, లేకపోతే సుమన్ శెట్టియా? ఎవరున్నారు? అదైతే అసలు కంప్లీట్గా అన్ఫేర్. ఇలాంటి ఎపిసోడ్ ఇంకొకటి పడితే గనక ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎవ్వరు చూడరు. టోటల్లీ అన్ఫేర్. అసలు ఈ బిగ్ బాస్ ఈ సీజన్లో నుంచి ఇలా వస్తుంది ఒక ఎలిమినేషన్, ఇలా అన్ఫేర్ ఎలిమినేషన్ వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. అండ్ వన్ మోర్ థింగ్, అసలు వాళ్ళేంటండి, వాళ్ళేంటి అసలు ఎలిమినేట్ చేసేది నాకు అర్థం కాదు. వాళ్ళు వచ్చి బెలూన్ కట్ చేయడం ఏంటి? అసలు ఆ ప్లాన్ ఎవరు పెట్టారో, ఆ గేమ్ ఎవరు రాశారో కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా చెత్తగా ఉన్నట్టు అనిపించింది నాకు. యాజ్ పర్ ఓట్స్ మీరు ఎలిమినేట్ చేయండి దమ్ముంటే, ఇలా కరెక్ట్ కాదు కదా. మా అందరూ ఆడియన్స్కి ఇది అన్ఫేర్ అని అనిపిస్తుంది, బిగ్ బాస్ టీంకి అన్ఫేర్ అనిపించట్లేదా? ఇన్ కేస్ మీరు కామనర్స్ అందరినీ వరుస పెట్టి పంపించాలనుకున్నప్పుడు అసలు కామనర్స్ని ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్ సీజన్ 9లో? సెలబ్రిటీస్ అక్కడ ఒక్కళ్ళు కూడా తెలుగు మొహం అంటే ఆ రమ్య చిట్టి పికల్స్ వీళ్ళు కాదు. ఈ జెంట్స్లో వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకొచ్చినట్టు? ఒక ఆయనకైతే పాపం ఆ గౌరవ్కి అయితే అసలు తెలుగే రాదు, ఆయన ఎందుకు తీసుకొచ్చి పెట్టినట్టు? మళ్ళీ ఆయనకి బిగ్ ఒక పవర్ ఇచ్చారు. మళ్ళీ ఏం చేసుకోను అవన్నీ పవర్స్? ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఆడిన వాళ్ళకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ మన సెలబ్రిటీస్, ఈ కామనర్స్ వీళ్ళకి ఇంకా వాల్యూ లేనట్టేనా? వీళ్ళకి అన్ని పవర్స్ ఇచ్చి పంపిస్తున్నారు, తర్వాత మళ్ళీ రాయల్ కార్డ్స్ని పంపిస్తారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇది ఫెయిర్ ఎలిమినేషనే కాదు, ఇంట్రెస్ట్ కాదు కదా. ఆ బిగ్ బాస్ చూడాలని ఆ థాట్ కూడా రావట్లే ఇలాంటివి తీస్తే. నాకైతే ఇది చాలా అన్ఫేర్ అనిపించింది. నిన్నటి ఎపిసోడ్లో అందరినీ డేంజర్ జోన్లో పెట్టి ఫ్లోరా అండ్ రీతుని ఎవిక్షన్ అని పెట్టిన వాళ్ళు శ్రీజాని ఎలా ఎలిమినేట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఈ సండే ఎపిసోడ్ ఏదైతే ఎవిక్షన్ ప్రాసెస్ ఉందో నాకైతే అది అన్ఫేర్గానే అనిపించింది. ఫెయిర్గా అయితే నాకు అసలు అనిపించట్లేదు. గైస్, మీ అందరి ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి.
నేను చాలా చెప్పాలనుకున్నా. ఈవెన్ శ్రీజ వెళ్తుంటే నేను కూడా ఎమోషనల్ అయ్యా. నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటి ఎందుకని అలా శ్రీజాని ఎలిమినేట్ చేయాల్సొచ్చింది? అంటే తను బాగా మంచి ఫైట్ ఇస్తుందనా? లేకపోతే ఈ తన వాయిస్ వల్లనా? లేకపోతే ఏంటి? ఎందుకంటే తను అగ్ని పరీక్ష టైంలో నుంచే తన వాయిస్ కానీ, తన గేమింగ్ స్పిరిట్ అదంతా తన గోల్ ఏంటి మొత్తం చెప్పింది కదా పాపం. నేను విన్నర్‌గా రావాలి, నేను విన్నర్ అవుతా. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి తను కంటెంట్ ఇస్తుంది, గేమ్ ఆడుతుంది, స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుంది. తన్నెలా ఎలిమినేట్ చేయాలనిపించిందండి బాబు బిగ్ బాస్ టీమ్. అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇలాంటి మీరు ఇలాంటి క్రూయల్ స్టెప్స్ వేస్తున్నప్పుడు ఇంకోసారి బిగ్ బాస్ చూడకూడదురా బాబు అన్నట్టు అనిపిస్తుంది. ఆ నిఖిల్ సీజన్ కూడా అలానే జరిగింది. నిఖిల్ సీజన్లో కూడా సేమ్ అదే. ఇంట్రెస్ట్గా ఒక్కళ్ళు చూడలేదు ఆడియన్స్. సన్నీ సీజన్ లాస్ట్, మన సన్నీ, మానస్, కాజల్ వీళ్ళ సీజనే లాస్ట్ ఇంట్రెస్ట్గా చూసింది. దాని తర్వాత నుంచి మొత్తం ఇంట్రెస్టే పోతుంది. ఎందుకంటే ఇలాంటివే ఉంటున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్. ఎందుకు అసలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా తెగ ఆడేస్తున్నారా? అందులో మెయిన్గా మాధురి నాకు అస్సలు నచ్చలేదు. ఆ మాధురి గారు అసలు ఆమె చూశారో లేదో తెలీదు. లోపలికి వచ్చాక మీ పేరు మాధురియా మాధవియా అని అడగడం కూడా తప్పేనా? అదొక గడ్జి పెట్టుకొని వెళ్ళి ఆమె శ్రీజ బెలూన్ కట్ చేస్తుందా? ఏంటి అసలు అది కరెక్ట్ అని మీకు అనిపించిందా గైస్? ఏంటి అసలు? ఈవెన్ ఆ గౌరవ్ బెటర్, గేమ్ ఆడేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయి, బాగా వేయి అని చెప్పి సపోర్ట్ చేశాడు. మీకేమనిపించింది? ఆయన కరెక్ట్గా జెన్యున్గా ఇచ్చారు ఆన్సర్స్, జెన్యున్గా సపోర్ట్ చేశాడు శ్రీజాని. ఈ రమ్య చిటిపికిల్స్, ఆయిషా అండ్ తర్వాత ఈమె మాధురి, ఈ ముగ్గురు పోయి కట్ చేశారు. అసలు వీళ్ళ రీజన్ కూడా నాకు అసలు నచ్చలేదు. వీళ్ళు బిగ్ బాస్ చూడకుండా వచ్చారని వాళ్ళ రీజన్స్లోనే అర్థమైపోయింది. ఇలాంటి ఫైర్ స్ట్రామ్ వైల్డ్ కార్డ్స్ మళ్ళీ వీళ్ళకి ఒక బిరుదు. వాళ్ళు అసలు బిగ్ బాసే చూడలేదు, ఒక క్లారిటీ లేదు, ఎవరు ఎలా ఆడతారో తెలీదు. వీళ్ళ చేతిలో ఎలిమినేషన్ పెట్టేశారు. నాకైతే ఈరోజు ఎపిసోడ్ ఏం బాగా అనిపించలే, ఎక్సెప్ట్ ఆ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ, వాళ్ళ గేమ్, అంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్, అంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరు ఏంటి అని ఇంట్రెస్ట్గా చూసామే తప్పించి ఈరోజు పెద్ద ఎపిసోడ్ అయితే నాకు ఇంట్రెస్ట్గానే అనిపించట్లేదు. ఇదంతా బిగ్ బాస్ ఆడిన నాటకం, డ్రామా లాగానే అనిపిస్తుంది. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకునే పని అయితే ఓటింగ్ తీసేయండి ఈరోజు నుంచి. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోండి, పులిహార కలిపే వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళని సపోర్ట్ చేయండి, వాళ్ళనే ఉంచండి, వాళ్ళకే మీరు ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వండి. ఇలా ఫైటింగ్ చేసి ఆడి జెన్యున్గా ఉండే వాళ్ళని తీసేస్తూ ఉండండి. నుంచి ఇంకా చూడకూడదురా బాబు అని ఎంతమంది ఆడియన్స్ అనిపించింది నాకు కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు ఎపిసోడ్లో మన నాగార్జున గారు రావడము, డ్యాన్స్ వేయడము, ప్రతి ఒక్క వజ్రం అంటే ప్రతి ఒక్క స్టోన్ గురించి ఒక్కొక్క బిగ్ బాస్ తమిళ్, కన్నడ అండ్ మలయాళం బిగ్ బాస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ థాట్ బాగుంది యాక్చువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి మాత్రం బిగ్ బాస్ టీం బాగా అంటే బాగా క్రియేట్ చేశారు, అది నాకు బాగా అనిపించింది. కానీ ముందు 2 స్టోన్స్కి మాత్రం ఎవరిని పెట్టకుండా నెక్స్ట్ స్టోన్స్కి పెట్టారు. అది ఎందుకు అలా ప్లాన్ చేశారో నాకు కొంచెం అర్థం కాలేదు. మీకు ఏమైనా అనిపించిందా? మీకు కూడా అలానే అనిపించిందా? నాకు కామెంట్ చేయండి. స్టార్టింగే మనకి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందమ్మా, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ కదా మన సీజనే, ఏవైనా జరగచ్చు, ఇది రణరంగం, అది ఇది అని చెప్పేసి ఫుల్ హైప్ ఇచ్చేసుకుని మన నాగార్జున గారు రీతు అండ్ ఫ్లోరా యాక్టివిటీ రూమ్కి రండి, మీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఫ్లోరా వెళ్ళారు సైలెంట్గా, నాకు తెలుసు నేనే ఎలిమినేట్ అయిపోతా అన్న ఇదితో స్పోర్టివ్గా తీసుకొని వెళ్ళిపోవడం నాకు కరెక్ట్గా అనిపించింది. రీతు
మేబీ ఆ టైంలో తను టెన్షన్ పడి తనకి నిజంగానే అమ్మో డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, కొంప తీసి నేను కూడా వెళ్ళిపోతానా, ఆ టైంలో ఆ మనీష్ ఫ్లోరా టైంలో మనీష్ ఎలిమినేట్ అయిపోయి ఫ్లోరా సేవ్ అయిపోయింది కదా, కొంప తీసి అలా ఏమైనా వెళ్ళిపోతానేమో నేను, ఈ రోజు చాలా అంటే ఈ వీక్ చాలా చండాలంగా ఆడా కదా, నా 100% ఇవ్వకుండా దొంగ తిరుగుడులో ఆడా కదా గేమ్స్ అన్ని అని ఆ మనసుకి ఆమెకే అనిపించి అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి బయటికి వెళ్ళింది, అంటే యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళారు. కానీ ఎక్కడో ఒక చిన్న నాకు ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే కావాలని రీతు ఇలా ఏడుస్తుందా ఏంటి, ఎందుకంటే ఆమె నాన్ సింక్లో ఏడ్చేయడం, నాన్ సింక్లో నవ్వేయడం ఇలా చేస్తున్నప్పుడు జెన్యున్గా ఆమె ఏడ్చినప్పుడు కూడా ఆ ఫీలింగ్ రావట్లేదు, అరే పాపం నిజంగానే ఏడుస్తుంది కదా, భయంతోనో టెన్షన్తోనో నిజంగా ఎలిమినేట్ అయిపోతుందని ఏడుస్తుందేమో అన్నట్టు కూడా అనిపించట్లేదు. ఆవిడ ఆవిడ బిహేవియర్తోనే ఆవిడ ఏడుపుతోనే అలా చేసుకుంటున్నారు. నిలబట్టిన ఎండింగ్ అంటే ఇంకా ఫ్లోరా యు ఆర్ ఎలిమినేటెడ్ కమ్ అవుట్ అని చెప్పేంత వరకు ఏడ్చి 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 అలసిపోయింది. ఇమీడియట్ గా ఫ్లోరా అటు బయటికి వెళ్ళి ఈ రీతు లోపలికి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది. అదే అదే అలాంటివే ఆడియన్స్ కి నచ్చట్లేదు. యాక్టింగ్ ఏడుపులు వద్దు ప్లీజ్. తను బాగా ఆడతారు, తను మంచి కొన్ని కొన్ని పాయింట్స్లో స్టాండ్ అవుతారు, జెన్యున్గా ఉంటారు అన్న ఒక ఫీలింగ్ ఇలాంటి వేషాలు వేస్తూ ఉన్నప్పుడు ఆడియన్స్లో ఆ ఫీలింగ్ పోతుంది. ఏందా నవ్వడం ఏంది, గెంతడం ఏంది, అసలు చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఈవెన్ ఆ దమ్ము శ్రీజ గొంతే బెటర్ ఈ రీతు ఏడుపు నవ్వు దానికన్నా పోలిస్తే అన్నట్టు అనిపించింది గైస్ నాకు. దీని తర్వాత ఒక్కొక్కళ్ళని ఇంకా లోపలికి పంపించడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుంది కదా, వీళ్ళు ఫైర్ స్ట్రామ్ అని చెప్పారు. ఈ ఫైర్ లోపల ఎంత స్ట్రామ్ అవుతుందా లేకపోతే ఫాగ్ అవుతుందా ఏంటో చూద్దాం. నాకైతే డౌటే, వీళ్ళు ఏం పెద్ద ఆడినట్టు అనిపించట్లేదు, ఎందుకంటే వీళ్ళే పెద్ద డైలమాలో ఉన్నారు. అది గైస్ ఇందులో ఆ నిఖిల్ నాయర్ ఓకే కొంచెం బాగా తెలుగు మాట్లాడుతున్నారు, కొంచెం అతను తెలిసి నోటెడ్ ఫేస్ అనమాట అతను ఒక్కడు. దాని తర్వాత ఈ రమ్య చిట్టిపికల్స్ మాధురి అన్న వాళ్ళు కొంచెం బాగా బాగా నోన్ ఫేసెస్, అందరికీ తెలిసి చాలా మందికి కాంట్రవర్షియల్గా బాగా నోన్ ఫేసెస్ వాళ్ళు. ఈ సాయి అన్న అబ్బాయి వచ్చేసి చైల్డ్ ఆర్టిస్ట్, మన కేడి సినిమాలో అండ్ ఆల్సో ఊపిరి సినిమాలో కూడా ఉన్నారు, మన కార్తీ హీరోకి తమ్ముడుగా అందులో యాక్ట్ చేశారు ఊపిరి సినిమాలో. సో అతను నేనేమనుకున్నానంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు వావ్ చాలా బాగా డాన్స్ వేస్తున్నారు, ఈవెన్ తను బాగా స్పోర్టివ్గా ఉన్నాడు, మంచి టాలెంటెడ్ ఇంటెలిజెంట్ ఏమో అన్నట్టు అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత. అతను ఇచ్చిన రీజన్ కానీ ఆ స్టోన్ ఎందుకు పెట్టాలి, నువ్వు నీకు యూస్ చేసుకుంటావా లేకపోతే ఏంటి అంటే సిచ్యువేషన్ పట్టి చేస్తాను, ఆ టైంలో ఆలోచిస్తాను అంటే ఈ కొన్ని నాకెందుకో అతను బాగా ఉంటాడేమో అన్నట్టు, అంటే బాగా ఆడతాడేమో అన్నట్టు అనిపించింది. కానీ వెళ్ళి ఎప్పుడైతే ఈ భరణి పక్కన కూర్చొని భరణితోనే ఉన్నప్పుడు నాకు కొంచెం అబ్బా ఇతను కూడా భరణి, ఆ దివ్య వచ్చి భరణితో కూర్చొని ఓవర్ యాక్షన్ చేసి అందరూ ఫేక్ అనుకుంటున్నారు భరణిని, సేమ్ ఇలాగా గ్రాఫ్ డౌన్ అవుతుందేమో సాయిది అన్నట్టు నాకు అనిపించింది. చూద్దాం, ఫస్ట్ డేనే కదా, మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేము. దీని తర్వాత ఆయిష, అసలు ఈ ఆయిష టూ మచ్ హైపర్ యాక్టివ్, తమిళ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారంట, ఓకే తను బాగా ఓపెన్గా ఉన్నారు, చాలా ఓపెన్గా మాట్లాడేస్తున్నారు, నవ్వేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తారేమో అన్నట్టు అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీజాకి ఎలిమినేట్ చేసేటప్పుడు ఇచ్చిన రీజన్ అయితే అసలు వరస్ట్కే వరస్ట్ అన్నట్టు అనిపించింది. వీళ్ళు ఏంటంటే బిగ్ బాస్ ప్రిపేర్ చేసి పంపించారు, బిగ్ బాస్ ఏంటంటే అరే బాబు మీలో వీళ్ళిద్దరూ సుమన్ శెట్టిది కట్ చేస్తారు బెలూను, మిగిలిన వాళ్ళందరూ పోయి శ్రీజ బెలూన్ కట్ చేసి ఆమెను పంపించేయండి అని ఆల్రెడీ చెప్పి పెట్టున్నారు అనుకుంటున్నా నేను. ఎందుకంటే వాళ్ళు రావడం కూడా శ్రీజాని పెద్ద రిసీవ్ చేసుకున్నట్టు, శ్రీజాతో మాట్లాడినట్టు అలా నాకైతే ఏం అనిపించలే. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కరు ఎంటర్ అయిన తర్వాత మన శ్రీజ పోయి ఇదేంటి దీనికేంటి మీకేమి ఇచ్చారు టాస్క్ అని చాలా బాగా అంటే బాగా జోవియల్గా కలిసి మాట్లాడుతున్నా, కానీ వీళ్ళు కొంచెం ఏదో కొంచెం దూరం పెట్టినట్టు, కొంచెం లిమిట్గా మాట్లాడినట్టు, ఆ మాదిరి అయితే మరీ టూ మచ్. ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అన్నట్టు ఎన్నో వీక్స్ నుంచి నేను ఇందులో ఉన్నా అన్నట్టు ఆమె అప్పుడే పాలిటిక్స్ లాగా ఆమె మాట్లాడడం, ఆమె ఏందో నేను ఈ
ఈ బిగ్ బాస్ హౌస్కి నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఉంది. ఆమె బిహేవియర్ మార్చుకుంటే బెటర్. అంటే బయట ఎలా ఉన్నా కానీ ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది, అది పోవాలని నేను వచ్చాను అన్నప్పుడు ఆమె కొంచెం అందరితో కలివిడిగా ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంది గైస్. ఇలానే కూర్చొని ఉంటే అది అవ్వదు. ఉన్న కాంట్రవర్సీకి ఇంకా ఎక్కువ కాంట్రవర్సీ వచ్చి ఫస్ట్ వీక్ ఆమె వచ్చిన నెక్స్ట్ వీకే బయటికి పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రమ్య గురించి చెప్పాలనుకుంటున్నా నేను. రమ్య తనకి జరిగిన పాస్ట్ అది ఇది బాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు ఏవీలో, కానీ అదంతా మా అందరికీ తెలిసిందే, మనందరికీ తెలుసు రమ్య చిట్టి పికిల్స్ గురించి. తను లోపలికి వచ్చి కొంచెం ఏదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత తనుజకి ఏదో చెవులో ఊదినట్టు అనిపిస్తుంది. సడన్గా తనుజ లేచి నిలబడి మన నాగార్జున గారు మీరు బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో ఏదో డైలమాలో పడేసింది తనుజని రమ్య. అప్పటి నుంచి తనుజ బిహేవియర్ ఎలా అయిపోయిందంటే, మన కళ్యాణ్ పక్కన ఆ డ్రెస్ కూడా కళ్యాణ్కి అంటనివ్వకుండా సైడ్కి ఇలా కూర్చుంటుంది. ఏంటి గైస్ ఇది? నాకైతే టూ మచ్ అనిపిస్తుంది. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి లోపలున్న బాండ్స్ ఓకే తీయండి, కానీ మరీ ఈ లోపలున్న కంటెస్టెంట్స్ కూడా అలానే తయారవుతున్నారు మరీ టూ మచ్గా. తనుజ డ్రెస్ కూడా తగలకుండా పవన్ కళ్యాణ్కి కూర్చోవాల్సిన అవసరం ఏముంది? అండ్ గౌరవ్ అన్న అబ్బాయి వచ్చేసి మన సీరియల్స్లో చేశారు. తను లాంగ్వేజ్ రాదు, అది చాలా మైనస్ అవ్వచ్చు, కానీ ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టడానికి కానీ బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు లేకపోతే నామినేషన్స్ అప్పుడు ఇలాంటప్పుడు లాంగ్వేజ్ అన్నది వీళ్ళకు ఒక పెద్ద ఆయుధం అయిపోతుంది మిగిలిన కంటెస్టెంట్స్కి నామినేట్ చేయడానికి. నీకు మాట్లాడడానికి కానీ కమ్యూనికేట్ చేయడానికి కానీ సరిగా ఆర్గ్యుమెంట్ చేయడానికి కానీ సరిగా పాయింట్స్ ప్రజెంట్ చేయడానికి కానీ నీకు రాదు అని చెప్పేసి చేయడానికి ఉండొచ్చు. బట్ ఇతను జెన్యున్ ప్లేయర్ అని నాకు అనిపిస్తుంది గైస్. గౌరవ్ తను డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ తను హౌస్లో అందరితో మాట్లాడిన విధానం అదంతా నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది గౌరవ్ సాయి గురించి కూడా. అండ్ నిఖిల్ నాయర్ ఓకే, నిఖిల్ ఏంటంటే మనం ఫిజికల్గా బాగా ఫిట్గా ఉన్నాడు, జిమ్ అది ఇది, బయట మనకి ఫుల్ టాక్ అయితే వచ్చేసింది ఇంకా డెమాన్ పవన్కి ఫుల్ గట్టి పోటీ ఇస్తాడు నిఖిల్ అని చెప్పేసి ఫస్టే మైండ్లో అదొకటి వేసి పడేస్తున్నారు ఆడియన్స్. అలా మీరు కాకుండా నార్మల్గా చూడండి, అసలు ఎవరి దగ్గర ఎంత విషయం ఉన్నది మనకి రేపటి నుంచి అర్థమైపోతుంది బిగ్ బాస్లో. అండ్ ఈ లేడీస్ ఎవరెవరైతే లోపలికి వచ్చారో వాళ్ళలో నాకు బాగా దమ్ముగా ఆడే వాళ్ళు ఒక్కరు కూడా అనిపించట్లేదు. ఈ రమ్య ఆయిషా వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం ఫిజికల్గా కొంచెం బాగా ఫిట్గానే ఉన్నారు, ఆడతారని అనిపిస్తుంది. అండ్ ఈ మాధురి గారు మరి చూడాలి ఎలా ఆడతారు ఏంటి, తన పాయింట్స్ ఎలా పెడతారు నామినేషన్స్లో, అది కూడా నేను ఇంట్రెస్టింగ్గా చూడాలి రేపటి నుంచి. ఎందుకంటే వీళ్ళు లోపల ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు వాళ్ళ గురించి అన్న దాని మీద వీళ్ళ గ్రాఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మన బిగ్ బాస్ వాళ్ళు ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారు అంటే, లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము తీసేస్తామంటే ఇంకా మేము కూడా ఎవరికి ఓట్స్ వేయకుండా మానేయడం బెటర్ అని ఇంకా అలా డిసైడ్ అయిపోతాం గైస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి రమ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి తను ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ విత్ ఏవి చూసిన తర్వాత చాలా మందికి చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ తనకి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చి పంపిస్తారు. ఈ రెడ్ కలర్ స్టోన్ వచ్చేసి లగ్జరీ ఫుడ్, తనకి ఎప్పుడు ఏం కావాలి ఎప్పుడు ఏం తినాలనిపించినా తను టక ఎప్పుడు మార్నింగ్ నాకు టిఫిన్ మసాలా దోశ కావాలి, ఆఫ్టర్నూన్ నాకు చికెన్ బిర్యానీ కావాలి, రాత్రి నాకు ఒక పరోటా చికెన్ కర్రీ కావాలి అని ఎప్పుడు ఏం చెప్పినా, నాకు ఒక బనానా కావాలి, మధ్యలో నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి, ఏం అడిగినా ఇచ్చేస్తారంట. లగ్జరీ ఫుడ్ స్టోన్ దానికి ఇచ్చి పంపించారు. దాని తర్వాత కొన్ని పికిల్స్ ఇచ్చి పంపించారనమాట. సెల్ఫిష్, ఫేక్, సేఫ్ గేమ్, మ్యానిపులేటర్, ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి పికిల్స్కి నేమ్ స్టిక్కర్ పెట్టేసి లోపలికి పంపించారు. తను వచ్చేసి ఓవర్ యాక్టింగ్ శ్రీజాకి ఇచ్చారు, సెల్ఫిష్ వచ్చేసి డెమాన్కి ఇచ్చారు, సేఫ్ గేమ్ వచ్చేసి భర్నీకి ఇచ్చారు, ఫేక్ వచ్చేసి దివ్య, అండ్ మ్యానిపులేటర్ వచ్చేసి రాము. ఇక్కడ తను ఇచ్చిన పాయింట్స్ ఓవర్ యాక్టింగ్ శ్రీజాకి ఇచ్చారు. ఇక్కడ ఓవర్ యాక్టింగ్ శ్రీజాకి ఇవ్వడానికన్నా తనకి తను ఇచ్చుకోవడం బెటర్ ఏమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తెలియనప్పుడు తను లోపల ఏదైనా అనుకొని వచ్చి ఉంటే బాగా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయాలి.
అలా కాకుండా ఏదో పాయింట్స్ ఇచ్చేసి ఆపోజిట్ కంటెస్టెంట్ ఇచ్చే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా ఏదో కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో టెన్షన్ పడుతున్నట్టు ఇలా అంటుంది ఆన్సర్స్, అంటే ఒక్కొక్కళ్ళతో మాట్లాడేటప్పుడు. అంటే తనకి ఏమైనా ఇష్యూ ఉందా అన్నది మనకి తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళకి అలానే కొంచెం ఏదో బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఓకే, అది తీసి పక్కన పెడదాం. ఇచ్చిన రీజన్స్ నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. ఎక్సెప్ట్ సేఫ్ గేమ్ భరణికి ఇచ్చారు కదా, అది తప్పించి మిగిలినవన్నీ నాకు కొంచెం కరెక్ట్గా, అంటే తన పాయింట్స్ కరెక్ట్గా లేవని నాకైతే అనిపించారు. దీని తర్వాత వచ్చేసి మనకి శ్రీనివాస్ సాయి సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. తను కూడా ఒక సాంగ్ పెట్టుకొని వచ్చారు. ఈవెన్ నాకు తన డాన్స్ చాలా బాగా నచ్చింది. తను ఇలాగే చెప్పా కదా, కేడి అండ్ గోల్కొండ స్కూల్లో హై స్కూల్లో యాక్ట్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. దాని తర్వాత మన ఊపిరి సినిమాలో కార్తీ వాళ్ళ బ్రదర్ లాగా కూడా చేశారు. సో తనకేంటంటే డార్క్ బ్లూ స్టోన్ వస్తుంది అనమాట. అదేంటంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో తను కొంచెం తెలివిగా లోపలికి వెళ్ళి వాళ్ళందరితో ఆన్సర్స్ ఇవ్వడం, ఇది ఎవరికి యూస్ చేస్తారు, మీకు మీరు యూస్ చేస్తారా ఏంటి అంటే, బాగా ఇచ్చిన ఆన్సర్స్ అదంతా బాగుంది. అందరితో విష్ చేయడం, అందరితో మాట్లాడడం చాలా బాగుంది. దీని తర్వాత ఏంటంటే మనకి ఇద్దరు వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైతే బ్లాక్ స్టార్లో ఉన్నారో వాళ్ళని ఒక గేమ్ పెట్టి అందులో నుంచి ఒకళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి గోల్డ్ స్టార్ ఇచ్చేసి సేఫ్ చేస్తారనమాట. ఇక్కడ వీళ్ళిద్దరూ రౌండ్ సర్కిల్లో ఉన్న టాయ్స్ ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ గేమ్లో మన సంజన గారు సూపర్గా ఆడారు, కొంచెం ఆలోచించి ఆడారు. తను చాలా ఇంటెలిజెంట్గా ఆడారు సంజన గారు. ఈ టేప్ పెట్టి దేంట్లో నుంచి ఏ బొమ్మ పెట్టి ఎక్కడ టేప్ పెట్టాలి అన్నది నాకైతే చాలా బాగా అనిపించింది. సో జెన్యున్గా. అండ్ రమ్య కూడా బాగా డెసిషన్ తీసుకున్నాను. నాకెందుకో సంజన గారు ఆలోచించిన విధానం, ఆ ఇంటెలిజెన్స్, ఆ స్మార్ట్ థింకింగ్ నాకు కరెక్ట్గా అనిపించింది. సో సంజన పేరు చెప్దాము అనేసరికి సంజనాకి గోల్డెన్ స్టార్ ఇచ్చి పంపిస్తారనమాట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, సాయి మరి ఎవరికి ఇస్తారు ఏంటి అని. ఎక్కువ మన డెమాన్ పవన్కి ఇచ్చేశారు వస్తువులు. అవి కూడా మంచి మంచి, అంటే చిన్న చిన్న వస్తువులు ఈజీగా పెట్టేయచ్చు టేప్. తను ఒక్కొక్క వస్తువుకి, అంటే ఒక్కొక్క థింగ్కి ఆయన 3-4 టేపులు పెట్టి అతికిచ్చి పెట్టున్నారు డెమాన్ పవన్ కూడా. ఓకే, సో ఈక్వల్ ఉండడం వల్ల, టై అవ్వడం వల్ల డెమాన్ పవన్ అండ్ సంజన గారికి సేమ్ 10 బొమ్మలు అతికిచ్చి ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళిద్దరు సంచాలకులు, వీళ్ళిద్దరు ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో రమ్య అండ్ సాయి, వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకొని సంజన పేరు చెప్పిన తర్వాత సంజనకి గోల్డెన్ స్టార్ వచ్చేస్తుంది. సో తను నిజంగా, అండ్ తను మంచి ప్లేయర్ అబ్బా సంజన. తనని బిగ్ బాస్లో తను విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తనకి ఇమాన్యువల్కి. సో తనకి గోల్డెన్ స్టార్ వచ్చేసి వెళ్ళిపోయారు. దీని తర్వాత మళ్ళీ ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వెళ్తారనమాట, ఈ మాధురి ఇంకా నిఖిల్. ఈ మాధురిది కొంచెం ఓకే స్టోరీ అదంతా చూసాము, ఏవి చూసాము అండ్ డాన్స్ కూడా చూసాం, కానీ తను లోపలికి వెళ్ళి ఉండే విధానం, ఏదైతే మాట్లాడే తీరు, అది అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు గైస్. ఎందుకంటే ఈవెన్ మీ పేరేంటి మాధురియా మాధవియా అని అడిగిన దానికి కూడా ఆమె అంత సీరియస్గా రియాక్ట్ అయ్యి, అది ఎంతమందికి కరెక్ట్ అనిపించింది. బయట ఎలాగో కాంట్రవర్సీ ఉంది తన గురించి, లోపలికి వచ్చాక నాకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పోవాలని వచ్చా అన్నప్పుడు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పోగొట్టుకునేలాగా బిహేవ్ చేయాలి, కానీ ఇంకా పెరిగేలాగా బిహేవ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకైతే అనిపించింది. దీని తర్వాత మన నిఖిల్ నాయర్ వచ్చారు కెప్టెన్సీ బ్యాండ్ ఒకటి పెట్టుకొని. తను వచ్చేసి ఏంటంటే మన కళ్యాణ్ని మ్యానిపులేట్ చేసి తన్ని నమ్మించి తన కెప్టెన్సీ బ్యాండ్ వచ్చేసి స్టోర్ రూమ్లో పెట్టించాలి, అది తన టాస్క్. అందులో తను ఫెయిల్ అవుతాడు. వాళ్ళ మాధురి గారికి ఏమో గోల్డెన్ స్టోన్ ఇచ్చి పంపిస్తారు. ఏంటంటే నువ్వు యూస్ చేయొచ్చు ఎలిమినేషన్ రాకుండా, అంటే స్టాప్ చేయడానికి ఎలిమినేషన్. సో నువ్వు ఈ స్టోన్ యూస్ చేయొచ్చు అని చెప్పేసి దానికి అది ఇచ్చి పంపిస్తారు. దీని తర్వాత నిఖిల్ నాయర్కి వచ్చేసి పింక్ స్టోన్ ఇచ్చి పంపిస్తారు. కంటెండర్ పవర్, అంటే తను కెప్టెన్ అవ్వడానికి ఎప్పుడైతే నేను ఇది యూస్ చేసుకొని కంటెండర్ అయ్యి కెప్టెన్ అవుతాను అనుకున్న టాస్క్ తను ఆ స్టోన్
సాక్రిఫై అంటే ఆ స్టోన్ పవర్ సహాయంతో తను కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మన నిఖిల్ ఎలాగో ఫెయిల్ అవుతాడు, కెప్టెన్సీ బ్యాండ్ అయితే తీయనివ్వలేదు. ఇక్కడ కూడా నేను అబ్జర్వ్ చేశాను, కళ్యాణ్ అరే ఆ బ్యాండ్ తీయి ఇలాగ చెప్పారు అనేసి మన నిఖిల్ చెప్తుంటే శ్రీజ ఇమీడియట్గా అసలు ఈ రోజైతే గైస్ నాకు నిజంగా ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్తో శ్రీజ మాట్లాడిన తీరు కానీ తను అడిగిన క్వశ్చన్స్ కానీ ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నాయి తెలుసా. మిగిలిన హౌస్ మేట్స్ ఎవ్వరూ అలాంటి క్వశ్చన్స్ అడగట్లేదు. దీనికి ఏంటి, మీరు ఎలా చేసుకుంటారు, ఇది మీరు యూస్ చేసుకుంటారా, ఎవరికి ఇస్తారు, ఓహో ఇది ఈ దీనికి యూస్ చేస్తారా, అరే తను నిఖిల్ వచ్చేసి ఇలా అంటున్నాడు, నువ్వు ఆలోచించి ఎందుకు అప్పుడే తీసేస్తున్నావు, దేనికి, ఎందుకు ఇది టాస్కా లేకపోతే నిజంగానేనా, నువ్వు ఉంటావా, తను ఇంత కష్టపడి ఆడాడు కదా, కెప్టెన్ అయ్యాడు కదా, కెప్టెన్సీ బ్యాండ్ ఎందుకు ఇవ్వాలి, నువ్వెలా ఉంటావు కెప్టెన్గా, ఇదంతా చాలా క్వశ్చన్స్, మంచి మంచి పాయింట్స్, చాలా మంచి పాయింట్స్ పెట్టారు శ్రీజ గారు. నాకైతే సూపర్గా అనిపించింది. అదే కదా చెప్తున్నా, ఇక్కడ ఈ ఎపిసోడ్ శ్రీజాని హైలైట్ ఎంత తను తెలియకుండానే చాలా హైలైట్ అయిపోయింది శ్రీజ ఈ ఎపిసోడ్లో శ్రీజ. అలాంటి శ్రీజాని ఎలా ఎలిమినేట్ చేయాలనుకున్నారా బాబు మీరు? ఆ థాట్ ఎవరిది? ఈ బిగ్ బాస్ టీంలో ఎవరికి వచ్చింది ఆ థాట్? వాళ్ళైతే అసలు అన్ఫిట్ అసలు బిగ్ బాస్ టీంకి అన్నట్టు అనిపిస్తుంది నాకు. దీని తర్వాత వీళ్ళిద్దరు మాధురి అండ్ నిఖిల్ నాయర్ వచ్చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు కదా. సో ఇప్పుడు ఇంకొక సేవింగ్ ఇన్ ద సెన్స్ గోల్డెన్ బ్లాక్ స్టార్ నుంచి గోల్డెన్ స్టార్ ఇవ్వడానికి ఆ స్టిక్స్ ఒకటి పెట్టి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అని చెప్పడానికి ఒక గేమ్ పెట్టారు మన నాగార్జున గారు. అందులో అందరూ బాగా ఆడారు. సేమ్ గైస్ సుమన్ శెట్టి ఏంటంటే కొంచెం హైట్ తను మేనేజ్ చేయలేక అది పట్టుకోవడానికి కొంచెం స్లిప్ అయి తను ఫస్ట్ బయటకు వచ్చేసారు. ఇంకా డెమాన్ పవన్, రీతు, శ్రీజ వీళ్ళు ముగ్గురులో బాగా గట్టిగా పోటీ నడిచింది. సెకండ్ లెవెల్లో ఏంటంటే డెమాన్ పవన్ ఓడిపోతారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి రీతు అండ్ శ్రీజకు ఉంటుంది. ఇందులో శ్రీజ పడిపోతుంది, రీతు పట్టేసుకుంటుంది స్టిక్. ఇంకా రీతు పర్ఫార్మెన్స్ ఇచ్చింది అసలు, పరిగెత్తుకుంటా నవ్వుకుంటా ఒక చిన్న గాడ్జిల్లా పరిగెత్తుకుంటా వచ్చినట్టు అనిపించింది, హహహహహ అని. నాగార్జున గారు కూడా చెప్పారు, అమ్మా ఇప్పుడు నువ్వు నవ్వావు, నాకు అర్థమైంది నీ నవ్వు, నువ్వు ఇప్పుడు నవ్వుతున్నావని. తర్వాత మళ్ళీ అలాగే నవ్వుకుంటా పోయి మాధురి గారిని ఎలాగో ఎక్కలేదు నడుము అనిపించింది, మాధురి గారి నడుము ఎక్కలేదని వెళ్ళి ముద్దు పెట్టేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో అంత ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. అలాంటి వద్దబ్బా ప్లీజ్. ఈ రీతు ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నా. మళ్ళీ ఆ ఓవర్ యాక్షన్కి నా బిగ్ బాస్ టీం అంతా తప్పటు కొడుతున్నట్టు ఉంది ఆమెని. నాకు అది అసలు చూడ్డానికి చిరాకేస్తుంది రీతు బిహేవియర్. దీని తర్వాత ఇంకా స్టిల్ మీరు ముగ్గురు ఇంకా నామినేషన్స్లో ఉన్నారు, డెమాన్ పవన్, సుమన్ శెట్టి అండ్ శ్రీజ. మీరు ఇంకా లోపలికి వచ్చేయండి, ఇంకా ఇద్దరు ఉన్నారు వైల్డ్ కార్డ్స్, వాళ్ళని కూడా లోపలికి పంపిస్తానని చెప్పేసి ఇంకా మిగిలిన ఇద్దరు ఆయిషా అండ్ గౌరవ్ గుప్తా వీళ్ళిద్దరి ఎంట్రీ ఉంటుంది, సాంగ్ ఉంటుంది. ఈ ఆయిషా ఏంటంటే తమిళ్ బిగ్ బాస్ ఆల్రెడీ వెళ్ళొచ్చారంట, 65 days ఏమో ఉండి ఎలిమినేట్ అయిపోయారు. తనకు ఒక స్టోరీ ఉంది, హార్ట్ బ్రేక్ అయిందని చెప్పేసి, మీ హార్ట్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మీకు ఎవరికి ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళకి ఇవ్వండి. తను కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంది గైస్. ఓకే నైస్, బాగానే ఉంది. స్టేజ్ మీద అయితే కొంచెం బాగా ఓకే ఈ పిల్ల బాగా ఎంటర్టైన్ చేస్తుందేమో అన్నట్టు అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ ఏంటంటే రీతు తనకి తెలుసు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను కూడా షాక్ అది చూసి, అబ్బా ఒక్క పర్ఫార్మెన్సే చూడలేక చచ్చిపోతున్నాం రీతుది, దానికి ఆ పిల్లతో పాటు ఈ ఆయిష కూడా తోడైందా అన్నట్టు అనిపించింది నాకు. ఓకే ఎంటర్టైన్ చేస్తే పర్లేదు, కానీ ఈ ట్రాక్లు లేకుండా చూస్తేనే కొంచెం బెటర్. దీని తర్వాత మన ఆయిషకు వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఇస్తారు, మన విజయ్ సేతుపతి గారు వచ్చేసి విష్ చేస్తారు. సో తను వచ్చేసి గ్రీన్ స్టోన్ ఇచ్చి పంపిస్తారు. ఈ గ్రీన్ స్టోన్ ఏంటంటే నువ్వు నామినేషన్స్ జరిగే ప్రొసీజర్ని చేంజ్ చేసేయడానికి ఈ గ్రీన్ స్టోన్ని యూజ్ చేయొచ్చు. అది నీ కోసం కానీ ఇంకా ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్నది మనకి బిగ్ బాస్ చెప్తారు. ఏ స్టోన్ అయినా గైస్, వీళ్ళు ఏ స్టోన్స్ అయితే లోపలికి వెళ్ళి ఆ చక్రంలో పెట్టారో అది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్నది బిగ్ బాస్ చెప్తారు, ఎక్సెప్ట్ లగ్జరీ ఫుడ్ది. ఎందుకంటే బిగ్ బాస్ రమ్య నువ్వు ఇప్పుడు నీకేం కావాలి అది కోరుకో అని అంటారా, లేకపోతే ఈ పిల్లనే నాకు ఇది కావాలి అది కావాలి అంటుందా అన్నది కొంచెం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నాకేం కావాలో నేను అది కోరుకోవచ్చా అని స్టేజ్ మీద అడిగినప్పుడు మన నాగార్జున గారు అవునమ్మా నువ్వు ఏం కావాలంటే ఎప్పుడంటే అప్పుడు అడగచ్చు అనేసి చెప్పారు. లేదు బిగ్ బాస్ చెప్పినప్పుడే నీకు వస్తుంది అని మాత్రం చెప్పలేదు. సో ఎక్సెప్ట్ ఫుడ్, లగ్జరీ ఫుడ్ స్టోన్ తప్పించి మిగిలినవన్నీ మన బిగ్ బాస్
ఆదేశం ఇచ్చినప్పుడే వీళ్ళది యూజ్ చేయాలని నాకు అర్థమైంది. తర్వాత గౌరవ్ గుప్తాకి వచ్చేసి బ్లూ స్టోన్ ఇచ్చి పంపిస్తారు. ఇదేంటంటే బిగ్ బ్లెస్సింగ్ పవర్. నాకు తెలిసి నీ లాంగ్వేజ్ చూస్తుంటే నీకు నువ్వే యూజ్ చేసుకున్నట్టు, అది కూడా తొందరగా యూజ్ చేస్తావేమో అన్నట్టు అనిపిస్తుంది అని నాగార్జున గారు చెప్పారు. సో ప్రూవ్ చేసుకుంటే ఎవరైనా ఉండొచ్చు గైస్. ఇన్ కేస్ మీరు ఇలా అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి పంపించకుండా ఉంటే బాగా జెన్యున్గా ఆడే వాళ్ళైతే ఉంటారు. ఎందుకంటే మేము ఓట్స్ వేసి నిలబెడతాం కదా వాళ్ళని. ఓకే, దీని తర్వాత వీళ్ళిద్దరు వచ్చేసి టాస్క్లు డెమాన్ పవన్ సేవ్ అయిపోతారు. డెమాన్ పవన్కి గోల్డ్ స్టార్ ఇచ్చేస్తారు. ఇంకా బాటంలో ఉన్నది వీళ్ళిద్దరు, మన సుమన్ శెట్టి అండ్ దమ్ము శ్రీజ. వీళ్ళిద్దరిని బెలూన్స్ ఇచ్చి పెట్టి మీ ఒపీనియన్తో ఒకళ్ళని ఎలిమినేట్ చేసేస్తాం. డైరెక్ట్గా ఎలిమినేట్ ఏంటండి బాబు చేసేది? అట్లీస్ట్ సీక్రెట్ రూమ్లో అయినా పెట్టుంటే మాలాంటి ఆడియన్స్ అమ్మయ్య ఏదో సంథింగ్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే, ఇదైతే పెద్ద బ్లండర్ అండి బిగ్ బాస్ టీం చేసింది. నాలాంటి ఆడియన్స్ చాలామంది చాలా ఫీల్ అయ్యారు, చాలా హార్ట్కి తీసుకున్నారు. రేపటి నుంచి మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని టాస్క్లు పెట్టి జెన్యున్గా చూపిస్తే చూస్తారు. లేదంటే ఇది కూడా నిఖిల్ సీజన్ లాగా అంతకుముందు ఉన్న సీజన్స్ ఏదైతే ఫ్లాప్స్ అయ్యాయో, అంటే అంత ఇంట్రెస్ట్గా ఎవరైతే చూడలేదో అలాగా ఈ సీజన్ కూడా అవుతుందేమో అని ఒక చిన్న బాధ అంతే. సో అంతే గైస్, శ్రీజ యు ఆర్ ఎలిమినేటెడ్. ఎందుకంటే ఆల్మోస్ట్ నీకు ఇంకా 2 బెలూన్సే మిగిలాయి. అందరూ నీ బెలూన్సే కట్ చేశారమ్మా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, వచ్చేసి స్టేజ్ మీదకి అని చెప్పారు మన శ్రీజ గారు. ఓకే, నాకు తన స్పోర్టివ్నెస్ అది నాకు చాలా ఇష్టం. తను ఏడవలేదు, ఏడుపు వచ్చిన తను చాలా కంట్రోల్ చేసుకుంది. ఇంకా అందరికీ తను బాయ్ చెప్పి వెళ్ళిన విధానం, తను మాట్లాడిన విధానం అదంతా నాకు కరెక్ట్గా అనిపించింది. అండ్ తను స్టేజ్ మీద ఎలా అయితే పాయింట్స్ పెట్టారో అందరికీ, ఈవెన్ బ్యాడ్ గుడ్ ఇదంతా ఎంత పర్ఫెక్ట్గా పెట్టారంటే అదంతా నాకు చాలా కరెక్ట్గా అనిపించింది. ఇంకా నాగార్జున గారు వచ్చి శ్రీజ నేను స్టేజ్ మీద ఉన్నాను వచ్చేయమ్మా అని చెప్పారు. శ్రీజ ఆన్ స్టేజ్ వెళ్తారు. వెళ్ళే ముందు మన నిజంగా పవన్ కళ్యాణ్ ఏడ్చిన విధానం నాకు కూడా నేను కూడా ఎమోషనల్ అయ్యాను గైస్. ఎందుకంటే డైలీ మనం చూస్తుంటాము ఎవరు ఫైటరు ఎవరు కాదు, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు ఫేక్, ఎవరు గుడ్ పర్సన్, ఎవరు మంచి ఎంటర్టైనర్ అని అందరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో ఇలా అన్ఫేర్ ఎలిమినేషన్ చేసినప్పుడు మనం కూడా కనెక్ట్ అయి ఉంటాం కదా పీపుల్తో లోపల. సో ఆ టైంలో ఎమోషన్స్ అన్నవి ప్రతి ఒక్క ఆడియన్స్కి వచ్చేస్తుంది. అదైతే జెన్యున్ ఎమోషన్స్ మేము ఫీల్ అయింది. సో మా అందరి సైడ్ నుంచి నేను మీకు చెప్తున్నా, అదైతే అన్ఫేర్ ఎలిమినేషన్. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఏడ్చే విధానం చూసాక నాకు కూడా ఫుల్ ఇదైపోయా నేను, కరెక్ట్ కాదు అది. సో ఇంకా శ్రీజ స్టేజ్ మీదకి వెళ్ళింది. ఇక్కడ బ్లండర్ ఏంటి తెలుసా, ఆల్రెడీ తన్ని ఎలిమినేట్ చేయడం ఒక బ్లండర్ అయితే తను ఏవి చూసే ఇది కూడా తనకి లేదా? అది వర్త్ కాదా తనకి? బిగ్ బాస్ టీమ్ అట్లీస్ట్ ఆల్రెడీ మీరు ప్లాన్ వేసుకున్నప్పుడు తనకి ఏవి కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టలేరా? మీకు తెలియకుండానే అలా అయిపోయిందా? లేదు కదా, మీరు లోపల అంతా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే పంపించారు కదా శ్రీజాని ఎలిమినేట్ చేసేయాలని మీరే అనుకున్నప్పుడు ఏవి కూడా ప్రిపేర్ చేసేంత టైం లేదా మీకు బిగ్ బాస్ టీం వాళ్ళకి? ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని ఆడియన్స్ ద్వారా నేను అడుగుతున్నా. అంత ముందు నుంచి అంత మంచి ఫైటర్, అంతమంది బాయ్స్కి గట్టి పోటీ ఇచ్చింది, రీతుతో ప్రతిసారి పోటీలో గెలిచి తను ఇది చేసింది, విన్ అయింది. తను హెల్ప్ చేసిన ప్రతి ఒక్క కంటెండర్ కెప్టెన్ అయ్యాడు. ఏంటి అసలు మీరు ఇంత అన్ఫేర్? మరి ఏవి కూడా వేయరా అంత మంచి ప్లేయర్కి? సారీ, సడన్గా నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి అయిపోయావు కదా, అందుకని ఏవి కూడా ప్రిపేర్ చేయలేదు మా బిగ్ బాస్ టీం అంట. ఇంకేం చేస్తుంది మరి మీ బిగ్ బాస్ టీము? అదైతే కరెక్టే కాదు గైస్ అస్సలు. నాకే అంత కోపం వస్తుందంటే ఇంకా శ్రీజ ఫ్యాన్స్కి, శ్రీజకి బయట ఉన్న ఫ్యాన్ బేస్కి వాళ్ళకి ఇంకా ఎంత అన్ఫేర్ అనిపించాలి, ఇంకా వాళ్ళకి ఎంత మండాలి. ఇదైతే కరెక్ట్ కాదు. దీని తర్వాత స్టేజ్ మీద వచ్చిన తర్వాత ఇంకా శ్రీజ పవన్ కళ్యాణ్ ఏడవకు అని చెప్పేసి అందరితో మాట్లాడింది, బాగా స్ట్రాంగ్గా మాట్లాడింది. తను ఎమోషనల్ అవుతారేమో అని అనుకున్నా, ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయేమో అనుకున్నా. చాలా బాగా హోల్డ్ చేశారు, గ్రేట్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్, గుడ్, స్ట్రాంగ్, ట్రస్ట్, రియల్ అని పెట్టి బ్యాడ్ సైడ్ అంటే ఇది వచ్చేసి గ్రీన్ ఉంటుంది, గ్రీన్ కలర్లో రాసి ఉంటుంది. రెడ్ కలర్లో వచ్చేసి ఎనిమీ, బ్యాడ్, డిస్ట్రస్ట్, ఫేక్, వీక్.
ఇవి రెడ్ కలర్లో రాసుంటారు. గ్రీన్ కలర్లో మన ఫ్రెండ్కి వచ్చేసి మన డెమాన్ పవన్ ఇచ్చింది. గుడ్ వచ్చేసి రీతు, తనుజ, రాము అండ్ స్ట్రాంగ్ ఇమాన్యువల్, ట్రస్ట్ కళ్యాణ్, రియల్ సంజన. వీళ్ళకి ఇచ్చిన పాయింట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. నాకు ఎంత బాగా నచ్చిందంటే కళ్యాణ్కి ఇచ్చిన రీజన్, సంజన గారికి ఇచ్చిన రీజన్, ప్రతి ఒక్కళ్ళకి బూస్టప్ ఇచ్చి, ఈవెన్ రెడ్ కలర్లో ఉన్న వాళ్ళ గురించి కూడా బూస్టప్ ఇచ్చి, మీరు ఇలా ఆడండి, ఇలా ఉంటున్నారు, ఈ ప్లేస్లో మీరు వీక్ ఉంటున్నారు అని సుమన్ శెట్టికి ఇచ్చిన పాజిటివ్ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్సెప్ట్ ఈ భరణి అండ్ దివ్య, వీళ్ళిద్దరైతే నిజంగా దివ్య వచ్చిన తర్వాత దివ్య ఆడిన విధానం కానీ, దివ్య పెట్టిన పాయింట్స్ కానీ, దివ్య పెట్టిన ఆర్గ్యుమెంట్స్ కానీ శ్రీజాతో, ఇదంతా మొత్తం అసలు కరెక్టే కాదని నాకు అనిపించింది. దివ్య అసలు ఏమంత వర్త్ అని చెప్పేసి మీరు దివ్యని లోపలికి పంపించారు బిగ్ బాస్ టీం, అసలు నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళకి పంపించాలి, కానీ అగ్ని పరీక్ష టీం వచ్చారు కదా 4, వాళ్ళలో ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళకి పంపించండి. మీరు దివ్యకి పంపించి ఆ దివ్యగా అసలు తలా తోక తెలియకుండా ఇష్టం వచ్చినట్టు, ఆ శ్రీజ అంటే పడదు, ఆ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, మొత్తం పోక్ చేస్తూ ఉంటుంది. ఇది మాత్రం మీకు ఏం కరెక్ట్ అనిపించింది? మళ్ళీ దివ్య వావ్ సూపర్గా ఆడావమ్మా. మన నాగార్జున గారు వచ్చేసి వీకెండ్ ఎపిసోడ్లో ఏం బాగా ఆడింది, ఎంత బాగా ఆడిందో బయట చాలా ట్రోల్స్ వస్తున్నాయి, కనిపిస్తుంది ఎంత బాగా ఆడిందో. ఏంది అసలు, ఏం చేస్తున్నారు బాబు మీరు? అదైతే కరెక్ట్ కాదు. మీరు ఇలానే చేసుకుంటూ పోతే ఇంకెవరు చూడరు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జెన్యున్గా మేము బిగ్ బాస్ ఫ్యాన్స్ ఇక్కడ బిగ్ బాస్ రియాలిటీ షోకి చాలా రెస్పెక్ట్తో, మేము చాలా ఒక హార్ట్ఫుల్గా చూసే ఆడియన్స్ మేము. మీరు ఇలా అన్ఫేర్ ఎలిమినేషన్ పెట్టి మా ఫీలింగ్స్ అంతా తీసి పడేస్తుంటే, ఆడియన్స్ చూడడం వల్లే మీకు ఇంత టీఆర్పీ రేటింగ్ కానీ, ఒక మంచి షో ఇది ఇలా సీజన్స్ తీసుకుంటూ పోతున్నారు మా సపోర్ట్ వల్లే. మీరు ఇలాంటివి చేస్తే మాత్రం ఇంకా మా సపోర్ట్ అయితే మీకు ఉండదు గైస్, అంతే. ఇలా కాకుండా నెక్స్ట్ టైం నుంచైనా బాగా తీస్తారని అనుకుంటున్నా. ఇంకా రేపటి నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉందంటే, మన వైల్డ్ కార్డ్స్, మీరు ఏదైతే 5 స్టార్మ్స్ అంటున్నారో వాళ్ళకు ఒక టాస్క్ పెడతారు, పైనుంచి బాల్ క్యాచ్ పట్టాలి. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు క్యాచ్ పట్టి మన ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్తో వెళ్ళి వాళ్ళు ఎవరికి ఇష్టం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత నామినేషన్స్ చేయించాలి. మన తనూజ వచ్చి సుమన్ శెట్టి, ఆ తనూజ ఇప్పటికీ కూడా ఏమి కరెక్ట్ పాయింట్స్ పెట్టట్లేదు సుమన్ శెట్టికి. ఆమెతో సుమన్ శెట్టి మాట్లాడట్లేదంట, అది ఆమె నామినేషన్ పాయింట్. నేను చెప్పా కదా నిన్నటి ఎపిసోడ్లో, ఆమెతో అందరూ మాట్లాడాలి, ఆమెను అందరూ సపోర్ట్ చేయాలి. అలా అయితే ఆమె ఉంచుతుంది, లేకపోతే నామినేట్ చేస్తుంది. ఓకే గైస్, అంతే. నాకైతే ఈ ఎపిసోడ్ నచ్చట్లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Selvin Vlogs. Bye.